అసలు మీ నాన్న నన్ను పెళ్లి చేసుకోపోతే ఈ స్టేజ్ లో కూడా ఉండేటోడు కాదు తెలుసా. మీ నాన్న చేసే బిజినెస్ మా నాన్న ఇచ్చిందే, మీ నాన్న వాడే కారు మా నాన్న ఇచ్చిందే. అంతెందుకు ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు కూడా మా నాన్న కట్నంగా మీ నాన్నకిచ్చిందే. ఏంటి? అవును, అమెరికాలో ఎక్కడుంటున్నావు? ఏ తెలిస్తే ఆదివారం వచ్చేద్దామనా? అమ్మా అది అమెరికా అమ్మా, నీకు ముందే చెప్తే ఎక్కడ చెడగొడతావని చెప్పలేదు. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వృందా? బాగుపడదాం అనుకుంటున్నారా? బృందా బృందా, లేచి ఫ్రెష్ అవ్వే, ఫ్లైట్ టైం అవుతుంది. ఏంటమ్మా ఉండే ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకొని, అయినా ఫ్లైట్ టైం ఈవినింగ్ కదా. ఎయిర్పోర్ట్ ఏమైనా మన ఇంటి పక్కన ఉందా నువ్వు తీరిగ్గా వెళ్ళటానికి? లేదంటే మీ నాన్న ఏమైనా సీఎమ్మా పిఎమ్మా నువ్వు వస్తే 5 minutes ఫ్లైట్ ఆపడానికి? నేను చేసుకోకపోయింటే ఆ రెండిట్లో ఏదో ఒకటి అయ్యుండేవాడు డాడీ. ఏంటి అంటున్నావు? ఏం లేదు మమ్మీ. నువ్వేమన్నావో నాకు వినిపించింది. అసలు మీ నాన్న నన్ను పెళ్లి చేసుకోపోతే ఈ స్టేజ్ లో కూడా ఉండేటోడు కాదు తెలుసా. మీ నాన్న చేసే బిజినెస్ మా నాన్న ఇచ్చిందే, మీ నాన్న వాడే కారు మా నాన్న ఇచ్చిందే. అంతెందుకు ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు కూడా మా నాన్న కట్నంగా మీ నాన్నకిచ్చిందే. ఏంటి? మీ నాన్న నిన్ను వదిలించుకోవడానికి మా నాన్నకి ఇన్ని ఇచ్చాడా? నీకు అలా అర్థమైందా? సర్లే కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఫ్లైట్ టైం అవుతుంది. మా ఏంటే? ఒక బుల్లెట్ కాఫీ. బుల్లెట్ కాఫీయా? అదేంటి? యు డోంట్ నో? ఆన్ నాలెడ్జ్ పీపుల్, నేను చెప్తా విను. ఓ హాట్ వాటర్ తీసుకో. చెయ్యి కాలుద్దేమోనే. మా చేతిలో కాదు, కప్పులోకి. అందులోకి ఒక స్పూన్ గీ వేయి, ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేయి, ఆ తర్వాత స్పూన్ తో తిప్పు 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 అయిపోద్ది. ఏంటి తక్కువనే అయిపోద్దా? మా అయిపోయేది కాఫీ కాదు, బుల్లెట్ కాఫీ రెడీ అయిపోద్ది. ఓహో, పెద్ద పెద్ద హీరోయిన్లందరూ అదే తాగుతున్నారు తెలుసా. నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యాక తెచ్చిస్తాలే గాని ఇప్పటికి మాత్రం టీతో అడ్జస్ట్ అయిపో, ఓకేనా? అన్ప్రొఫెషనల్ మదర్. అమ్మా టిఫిన్ ఏం చేసావు? నీకిష్టమని పూరీ చేశానే. అబ్బా థ్యాంక్స్ అమ్మా. అవును, అమెరికాలో ఎక్కడుంటున్నావు? ఏ తెలిస్తే ఆదివారం వచ్చేద్దామనా? అమ్మా అది అమెరికా అమ్మా, అమీర్పేట్ కాదు. నువ్వు అనుకున్నప్పుడల్లా రావడానికి. ఆవే అందుకు కాదులేవే, మనోళ్ళు ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికి ఉంటుంది కదా అని. టెక్సస్ అమ్మా, అయినా అడిగిన వాళ్ళకి మాత్రమే చెప్పు, దారిన పోయే వాళ్ళందరినీ ఆపి మరి చెప్పకు. ఇంతకీ అక్కడ ఎవరితో ఉంటున్నావే? ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అక్కడ ఫ్లాట్ తీసుకున్నారమ్మా, సో వాళ్ళతోనే ఉంటాను. ఇంత ఖర్చు పెట్టి పంపిస్తున్నాం, శ్రద్ధగా చదువుకో. అక్కడికి పోయాక అబ్బాయిలతో తిరగడం, మాట్లాడడం ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, ఓకేనా? అమ్మా జనరల్ గా మా అమ్మాయిలకి ఇలాంటి థాట్స్ 20 to 30% మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీ పేరెంట్స్ స్పెసిఫిక్ గా ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని మెన్షన్ చేస్తారో అప్పుడు ఆ పర్సంటేజ్ లెవెల్ పెరిగి అవి పనులు చేయాలనిపిస్తుంది. కాబట్టి మేము చేసే తప్పుల్లో సగం బాధ్యత మీ పేరెంట్స్ దే. అదేంటి అలా అంటావు? మీ మంచి కోసమే కదా చెప్పేది. ఏంటమ్మా మంచి? ఇది నా మంచి కోసం చెప్పినట్టు లేదు, నా మీద అనుమానంతో చెప్పినట్టుంది. ఏడ్చావులే గాని తిను. హే వృందా, ఏంట్రా? పద మూవీకి వెళ్దాం. ఏంటి సినిమాకా? కింగ్ కాంగ్ వెసెస్ గాడ్జిల్లా అని కొత్త మూవీ రిలీజ్ అయింది, టాక్ అదిరిపోయిందంట. పద వెళ్దాం. రేయ్ నేను అమెరికాకు వెళ్తున్నా. హే ఊరుకో, ఎంత అమెరికా వాళ్ళ మూవీ అయితే మాత్రం అమెరికా దాకా వెళ్ళి చూడాలా? హైదరాబాద్ కు రిలీజ్ అయింది, చూద్దాం పద. రేయ్ నేను వెళ్తుంది సినిమా చూడ్డానికి కాదు, చదువుకోవడానికి. చదువుకోవడానికా? నువ్వు ఇండియాలో సరిగ్గా చదువు పాస్ అవ్వలేదు, ఇంకా అమెరికాకి వెళ్ళేం చదువుతావు వృందా? ఎంఎస్ చేద్దాం అనుకుంటా. ఎంఎస్ అంటే? ఏమోరా నాకు కూడా తెలీదు, అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్తారు. మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు అమెరికాకి వెళ్తున్న విషయం? అంటే నీకు ముందే చెప్తే ఎక్కడ చెడగొడతావని చెప్పలేదు. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వృందా? బాగుపడదాం అనుకుంటున్నారా? నేను లేకుండానా? నువ్వు లేకపోతే నా జరిగిద్దిరా. మళ్ళీ అవమానం. ఇంతేనా వృందా మన ఫ్రెండ్షిప్? చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే తిరిగాం కదా. ఇద్దరం కలిసి ఎక్కడ తిరిగాం రా? నీకే ఫ్రెండ్స్ లేకపోయేసరికి సిగ్గు లేకుండా నాతో తిరిగావు. మరి ఎప్పుడు బయటికి వెళ్ళినా నన్నే తీసుకెళ్లేదానివి? అమ్మాయిని కదరా, సేఫ్టీ కోసం తీసుకెళ్లేదాన్ని. మరి నీ ఫ్రెండ్స్ కి నన్ను బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసావు. అలా చెప్పకపోతే నిన్న బాయ్ ఫ్రెండ్ అనుకుంటారని పరిచయం చేసా. మరి నైట్స్ రైడ్లు నాతో పాటు? అంటే ఆ టైంలో ర్యాపిడో బుక్ అవ్వదు కదా, అందుకే తీసుకెళ్లేదాన్ని. అంటే నన్ను డ్రైవర్ని చేసావా వృందా? సరే వెళ్ళు, నేను వెళ్తానా? టోనీ వద్దు వృందా వద్దు, నన్ను ఇప్పుడు ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేయమని అడగకు, నేను రాను. ఆహా కాదురా, నువ్వు రావద్దని చెప్పడానికి పిలిచాను.
వెళ్ళు. ఏమే నీకు కావాల్సిన సర్దుకున్నావా? హా సర్దుకుంటున్నా అమ్మా. ఊరు కాని ఊరెళ్తున్నావు. జాగ్రత్త, అక్కడ ఎలా ఉంటావో ఏమో. నువ్వు ఉండవుగా అమ్మా, బానే ఉంటాలి. జోకు. ఏంటోనే, పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందాన్ని ఇలా అమెరికా పంపిస్తున్నాను. నీ పెళ్లి కూడా తట్టుకోలేక అమెరికా వెళ్ళిపోతున్నా. అయినా ఏంటమ్మా నువ్వు ఎప్పుడు నా పెళ్లి గురించి ఆలోచిస్తుంటావు? వేరే పని లేదా నీకు? అమ్మను కదరా, నీ గురించి ఆలోచించడం తప్ప నాకు వేరే పనేముంటుంది చెప్పు. నువ్వు పుట్టక ముందు నా ప్రపంచం వేరు. అమ్మ, నాన్న, జాబు, మీ నాన్న. కానీ నువ్వు పుట్టాక నా ప్రపంచమంతా నువ్వైపోయావు. ఏదో ఇప్పుడైతే నాన్న నాన్న అంటున్నావు, కానీ చిన్నప్పుడు నాతోనే ఉండేదానివి, నా కొంగు పట్టుకునే తిరిగేదానివి. అమ్మా నువ్వు ఏడవాకే. ఏదో పైన పైన గొడవ పడతాను, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. సర్లే, ఇక్కడే ఉండిపోతా, వెళ్ళను. అయ్యో సరేనే, నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళు. నా ప్రేమ ఎప్పుడు నీకు అడ్డు రాకూడదు. లవ్ యూ అమ్మా. లవ్ యూ టూ నానా. సరే సరే, టైం అవుతుంది, రెడీ అవ్వు. లేదమ్మా, నేను వెళ్ళను. నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు తెలిసాక కూడా నిన్ను వదిలేసి ఎలా వెళ్ళను? ఏం కాదులే నానా, బాగా చదువుకొని సెటిల్ అవ్వు. అంతకంటే నాకేం కావాలి చెప్పు. నేను వెళ్ళనమ్మా. బృందా, నువ్వు వెళ్లాల్సిందే నాన్నా. నేను వెళ్ళనమ్మా. నీ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. ప్రేమ తొక్క. 1,00,000 పెట్టి టికెట్ కొన్నాను, టికెట్ వేస్ట్ అయిపోతుంది. సర్లే, ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరు. రే టోనీ, నువ్వేంట్రా ఇక్కడ? అరే బాధపడుతున్నావా? మరి పడరా? నువ్వు అమెరికా వెళ్తున్న దానికన్నా కూడా ఇందాక పైన నువ్వు చూసావు మాటలు, దానికి చాలా బాధేస్తుంది నాకు. అరే అదేదో సరదాగా అన్నానురా. అయినా నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు లేకుండా విధి చివర టీ తాగనికి కూడా వెళ్ళను. అలాంటిది ఎయిర్పోర్ట్కి వెళ్తానా? నిజమా బృందా? హా, అందుకే మా అమ్మని కూడా రావద్దని చెప్పా. మనిద్దరం కలిసి వెళ్దాం. అయితే పద చలో వెళ్దాం. బృందా, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తూ ఉండు అప్పుడప్పుడు. మర్చిపోవుగా మమ్మల్ని? నువ్వే మర్చిపోతావురా. సర్లే గాని అక్కడికి వెళ్ళాక ఒక ఐఫోన్ కొని పంపించవా నాకు? పంపిస్తారా? సర్లేవే, జాగ్రత్త. 6:00కల్లా చేరుకుంటావు కదా? 6:00కల్లా చేరుకోవడానికి అది అమలాపురమో ఆత్రేయపురమో కాదమ్మా, అమెరికా. 24 గంటలు పట్టుద్ది. నీకు కాల్ చేయాలంటే ఏ టైంలో కాల్ చేయాలి? మార్నింగా? అప్పుడు మాకు మిడ్ నైట్ అమ్మా. నేను నిద్రపోతూ ఉంటాను. మరి ఈవినింగ్ చేయనా? అప్పుడు మీరు నిద్రపోతూ ఉంటారమ్మా. మరి మధ్యాహ్నం చేయనా? అప్పుడు నేను కాలేజ్ లో ఉంటానమ్మా. ఎలా మాట్లాడాలి? మరి ఏ టైంలో చేయాలి? ఆంటీ, దాని అర్థం మిమ్మల్ని అసలు కాలేజ్ చేయొద్దు అంటుంది. జాగ్రత్త అమ్మా. పద టైం అవుతుంది. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ మమ్మీ. ఇంక నుండి మన కింగ్, మనల్ని ఎవడు రాపేది? రే టోనీ, చెప్పు బృందా. పాటెట్రా.